ప్రొఫెసర్స్ పర్స్పెక్టివ్ వీక్షకులకి ఆహ్వానము. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తున్నదా అని చాలామంది అనుకుంటున్నారు. వెళుతున్నదని మనం చెప్పవచ్చు. ఆగస్ట్ 2న అమెరికా వాళ్ళు రిలీజ్ చేసిన గణాంకాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్తున్నాయని సూచిస్తున్నాయి. స్థూల ఆర్థిక సూచికలు 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే, ఒకటి నిరుద్యోగ శాతము. ఈ నిరుద్యోగ శాతము 4.3%కి వచ్చింది. జూన్‌లో 4.1% ఉంది. అంటే 0.2% నిరుద్యోగుల యొక్క శాతము పెరిగింది. అలాగే నిరుద్యోగుల యొక్క సంఖ్య కూడా 7.2 మిలియన్‌కి చేరింది. ఇదే మాసం లాస్ట్ ఇయర్‌లో 5.2 అంటే 1.3 మిలియన్ పీపుల్ ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నారు. అలాగే నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారి సంఖ్య కూడా అమెరికాలో గణనీయంగా పెరుగుతున్నది. ఈ 2 కాకుండా మూడవది మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీస్‌లో ఉత్పత్తి ఎలా జరుగుతున్నది, ఉత్పత్తి బాగా ఉందా లేదా అని తెలియజేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఉంది. దాని పేరు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటారన్నమాట, పిఎంఐ. ఈ పిఎంఐ కూడా జూన్‌లో 48.5 ఉంటే ఇప్పుడు 46.6కి వచ్చిందన్నమాట. 48.8 ఉండేది, ఇప్పుడు 46.6కి వచ్చింది. అంటే రఫ్‌గా 2% పడిపోయింది. వీళ్ళ యొక్క ఎక్స్‌పెక్టేషన్ 48.8% ఉండాలనుకున్నారు. అలా చూసుకుంటే 2.2% ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టుగా లేదు. జూన్‌తో కంపేర్ చేసి జూలైలో కూడా 2% తగ్గింది. ఈ 3 సూచికలు ఏం తెలియజేస్తున్నాయంటే, అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జూలై నెల సూచికలు ఏం చెప్తున్నాయంటే అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తున్నదని సూచిస్తున్నాయన్నమాట. వీటికి ముఖ్యమైన కారణాలేంటి? ముఖ్యమైన కారణం మొదటిది ఇంట్రెస్ట్ రేట్స్. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ 5.5 ఉంది. మొన్న జూలై 31 అనుకుంటా వాళ్ళ యొక్క ఫెడరల్ రిజర్వ్ ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించకుండా యథాస్థితి స్థానంలో ఉంచారన్నమాట. అందువల్ల చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయని. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గలేదు, కానీ సేమ్ ఉంచారు, పెంచకుండా సేమ్గా ఉంచారు. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు తగ్గిస్తారంటే ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు. ఇంట్రెస్ట్ రేట్స్ ఏమో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంటారు అన్నమాట. ఆ ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంటారు. ఆర్థికంగా వృద్ధి చెందాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంటారు. ఇది సెంట్రల్ బ్యాంక్స్, ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా కూడా ఇలాంటి పనులే చేస్తుంటారు అన్నమాట. ఈ యొక్క హై ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల చాలామంది హౌసింగ్ లోన్స్ తీసుకునే వాళ్ళు కానీ, ఏ లోన్స్ తీసుకునే వాళ్ళు కూడా తగ్గారు. దానివల్ల ఆర్థిక మాంద్యంలోకి అమెరికా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ యొక్క రెండో కారణం ఏంటంటే, ఆర్థిక మాంద్యం వస్తుందన్నటువంటి భయాందోళనలో మనము డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గిస్తాం. ఏదైనా కొనుక్కోవాలనుకోండి, ప్రస్తుతం ఎందుకు ఉద్యోగాలు లేవు కదా, ఉద్యోగం పోవచ్చు కదా మనకి, ఇప్పుడు ఎందుకు ఆ యొక్క అది కొనుగోలు చేయాలని చెప్పి మనము దాన్ని కాస్త కొనుగోలును కూడా మనము పోస్ట్పోన్ చేస్తాం. పోస్ట్పోన్ చేయగానే ఏమవుతుంది, ఆ వస్తువు యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోగానే ఫ్యాక్టరీ వాళ్ళు ఆ యొక్క వస్తువుని కాస్త ఉత్పత్తి తగ్గిస్తారు. ఆ వస్తువుని ఉత్పత్తి తగ్గిస్తే ఉద్యోగాలు పోతాయి, వాళ్ళని లేబర్ని లే ఆఫ్ చేస్తారు. ఇది ఒక విషియస్ సర్కిల్ అన్నమాట. విషియస్ సర్కిల్ అవ్వటం వల్ల మనం ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాందోళనలో ఎక్కువ మన కొనుగోళ్ళు ఆపేస్తాం. దానివల్ల కూడా మనము ఆర్థిక మాంద్యంలోకి ఇంకా ఎకానమీని కాస్త జనాలే పుష్ చేసుకుంటారు అన్నమాట. మూడో అంశము భౌగోళిక ఉద్రిక్తలు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తలు, రాజకీయ ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ వార్ అక్టోబర్ 7న స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా అది తగ్గటము కాకుండా విస్తరిస్తున్నది అన్నమాట. లెబనాన్కి, గాజాలో ఉన్న యొక్క వార్ కాస్త లెబనాన్కి షిఫ్ట్ అయింది, వ్యాపించింది. అక్కడ ఇరాన్కి కూడా వ్యాపిస్తున్నది. కాబట్టి ఈ యొక్క ఉద్రిక్తల మధ్య కూడా ఆర్థిక మాంద్యం వస్తుందన్నటువంటి భయాందోళనలు ఉంటాయి. ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాందోళనలు ఉన్నప్పుడు చాలామంది బ్యాంకు లోన్స్ అవి తీసుకోకుండాను కొనుగోళ్ళు తగ్గించి గోల్డ్ని కొనుక్కుంటారు అన్నమాట. గోల్డ్ హెడ్జ్ చేసుకుంటారు, సేఫ్ హెవెన్గా గోల్డ్ అన్నమాట. అందువల్ల గోల్డ్ రేట్స్ కూడా పెరగడానికి అవకాశం ఉందన్నమాట. మనకేను అమెరికా యొక్క ఆర్థిక మాంద్యం, వాళ్ళకి సంబంధం ఏంటంటే, అమెరికాలో ఆర్థిక మాంద్యం ఉంటుంది, దాని ప్రభావం మిగిలిన దేశాల మీద కూడా ఉంటుంది. అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు కూడా ప్రస్తుతం అన్ని అనుసంధానమై ఉన్నాయి. కాబట్టి అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం మన మీద కూడా ఉంటుంది. అమెరికా ఆర్థిక మాంద్యం వస్తున్నదని చెప్పి వాళ్ళ సెన్సెక్స్ బాగా పడింది, జపాన్ సెన్సెక్స్ కూడా పడింది, స్టాక్ మార్కెట్. అలా ఇండియాలో స్టాక్ మార్కెట్ కూడా పడింది. ఈ యొక్క ఇన్ఫ్లేషను తర్వాత మిగిలిన ఇంపాక్ట్స్, ఆర్థిక మాంద్యం వస్తున్న ఇంపాక్ట్ మిగిలిన దేశాల్లో కూడా వస్తుందన్నమాట. ఎప్పుడు ఈ యొక్క ఆర్థిక మాంద్యం నుండి పైకి వస్తాం అనుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు తగ్గిస్తారంటే, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో 17-18 తారీఖుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మళ్ళీ మీట్ అవుతుంది. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించవచ్చు. ఎందుకంటే ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పడుతున్నది. వాళ్ళ ద్రవ్యోల్బణం ఏమో
2% గోల్గా పెట్టుకున్నారు. ప్రస్తుతము 2.97 ఉంది. అంటే జూన్లో 3.27 ఉంటే ఇప్పుడు 2.97కి వచ్చింది కాబట్టి ద్రవ్యోల్బణం కూడా వాళ్ళు అనుకున్న దారిలో వస్తున్నది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించవచ్చని పవల్ గారు, అదే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పవల్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఎకానమీ తగ్గించేటట్టుగా సెంట్రల్ బ్యాంక్స్ చేస్తే అన్ని దేశాల్లో కూడా ఆర్థికంగా అభివృద్ధి బాటలో పడతాయని నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.